నువ్వు కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలే మిస్ చేయకు. అదేం గ్లిచ్ కాదు, ఏం కాదు అది. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నీ మాత్రం కిరాకున్న కాపీలింగ్ ట్రెండ్ అయితే వీడియో అయితే చేస్తాం కదా మనం. సో దానికి ఎన్నో మంది ఫాలోవర్స్ వచ్చిందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాం. అప్పుడు మనం వీడియో చేసుకున్నప్పుడు ఏమో 1211 ఫాలోవర్స్ అయితే ఉండేది. ఇప్పుడు చూసుకుంటే 1223 ఫాలోవర్స్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు ఆ వీడియోకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఆ వీడియోకి వచ్చేసి 5800 వ్యూస్ అయితే వచ్చినాయి. అరౌండ్ 30 ఫాలోవర్స్ అయితే వచ్చింది మనకు. అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఎంతమంది అంటే ఫస్ట్ దాంట్లోకి దీన్ని మైనస్ చేస్తే 12 ఫాలోవర్స్ అయితే కొత్త వాళ్ళు అయితే మనకైతే వచ్చేళ్ళు. మిగతా వాళ్ళందరూ మన పాత ఫాలోవర్స్ మాత్రమే. అదొక చిన్న టెక్నిక్ అన్నమాట ఫాలోవర్స్ని గెయిన్ చేసుకోవడానికి. అదేం గ్లిచ్ కాదు, ఏం కాదు అది. నన్ను అడిగితే నేనైతే అదే అనుకుంటున్నా. అంటే బాగా వ్యూస్ పోతే ఇంకా ఫాలోవర్స్ వచ్చేవారు కావచ్చు. నాది 5800 వ్యూస్ పోయినందుకే నాకు 12 ఫాలోవర్స్ అయితే వచ్చింది. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, ఒక 10,000 వ్యూస్ 20,000 వ్యూస్ పోతే ఇంకెంతమంది ఫాలోవర్స్ వస్తారో. నువ్వు కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియో మాత్రం అస్సలే మిస్ చేయకు. ఆల్రెడీ స్క్రిప్ట్ ఇట్లా అందరూ రాసి పెట్టినా. జస్ట్ రేపు వీడియో తీసేసి ఎల్లుండి అయితే అప్లోడ్ చేసేస్తా ఆ వీడియో కూడా. మొత్తం స్క్రిప్ట్ అన్నీ నేనైతే ఈ బుక్లో అయితే రాసుకుంటున్నా. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చిన్న బుక్ తీసుకొని రాసేసుకొని పెట్టుకుంటున్నాను. సో అప్పటి వరకు అయితే ఫాలో చేసుకొని పెట్టుకోండి.